హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ బీచ్ది చూసారు కదండి ఆ తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది బీచ్ దగ్గరేనండి ఒక పార్క్ అనమాట కౌడా బీచ్ పార్క్ ఆ పార్క్ అంటే బీచ్ నేమ్ వచ్చేసి ఎన్టీఆర్ పార్క్ అని అయితే ఉందండి అక్కడ ఎన్టీఆర్ బీచ్ అనుకుంటా ఇది కౌడా బీచ్ పార్క్ అండి ఆ ప్లేస్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఆటోలు వెళ్ళేది అదనమాట పార్క్ అంతా మేము వెళ్ళిన టైంలో అయితే క్లోజ్లో ఉందండి అందుకని మేము లోపలైతే తీయలేదు వీడియో బయట నుంచి అయితే వీడియో అయితే తీసాము మీకు ఇప్పుడు 400 ప్లస్లో ఉన్నారండి సబ్స్క్రైబర్స్ అనేది 500 దాటి నుంచి ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే వస్తుందండి అన్నీ ఉంటాయండి కిడ్స్కి సంబంధించి ఉంటుంది ట్రావెలింగ్ ఉంటుంది మనకి యూజ్ఫుల్ ఐటమ్స్ ఉంటాయి కుకింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయండి అన్ని వీడియోస్ అయితే మీకు వస్తాయి మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తానండి ఖచ్చితంగా అందరితో పాటు అందరు యూట్యూబర్స్తో పాటు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కూడా ప్రోత్సహించండి అదే మీ నుంచి నేనైతే కోరుకుంటున్నానండి ఇప్పుడు మనుషులతోనే మనం ఉండలేకపోతున్నామండి నిజం చెప్పాలంటే అంటే ఎలా పైకి ఒకలాగా బయటకు ఒకలాగా అలా అనేది ఉందండి ప్రపంచం అంతా అలానే ఉంది దానిలో ఏంటంటే మనకు మనం మంచిగా ఎలా ఉండాలి ఏంటి ఏమంటారు సేవింగ్ టిప్స్ కానీ నేను ఖచ్చితంగా చెప్తానండి నేను ఎలా 1 రూపీ కూడా లేదండి మా దగ్గర మేము అక్కడి నుంచి వచ్చాము ఆ స్టేజ్ నుంచి ఎలా మేము గెయిన్ అయ్యాము కూడా నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను చెప్పాను కదండి నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి అంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటా లైక్లు అనేది వస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఏదైనా మనకి పుషప్ ఉంటేనే కదండి మీరు సబ్స్క్రైబర్స్ అక్కడ పెరుగుతూ ఉంటే నాకు ఇక్కడ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది మీకు ఇవ్వాలి అనే ఆతృత నాకు కూడా ఉంటుందండి అవును కదా ఎవరికైనా అంతేనే కదండి మనకు ముందు ఉత్సాహం రావాలంటే మనం ఖచ్చితంగా మోటివేట్ చేయాలండి అది ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే అది నాకు ఏమంటారు బూస్టింగ్ అనేది ఇస్తుందండి లోపలైతే ఇలా ఉందండి బయట నుంచే తీసాము వీడియో అనేది అంటే మీరు అది చూస్తా నా మాటలు వింటారు కదా అన్నట్టు నేనైతే చెప్తున్నా అండి నా మనసులో మాటలైతే మీకు అన్నీ అండి స్టడీ పరంగా కానీ ఏదైనా సరే మీకు డౌట్లు ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తే అవి వాటిని కూడా మేము రెక్టిఫై అయితే మాకు తెలిసినంతలో అయితే మేము చేయగలుగుతామండి మంచి సజెషన్ అయితే ఇవ్వగలుగుతాము ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా నా ఫ్యామిలీలో ఒకటండి అని నేను నమ్ముతున్నాను మేము వెళ్తా అండి అక్కడి నుంచి అచ్చంపేట అండి అక్కడి నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఉప్పాడ అక్కడ బీచ్ నుంచి అక్కడికి వస్తే హైవే మీద ఒక 2 అయితే రెస్టారెంట్స్ ఉన్నాయండి ఫుడ్ అప్పటికే 4 అయిపోయింది మాకైతే ఆకలి అవుతుంది ఇంక అందుకని క్షత్రియ చూసారు కదండి ఇక్కడికైతే వచ్చేసామండి లోపల కూడా బాగుందండి అంటే నీట్నెస్ అవన్నీ నేను చెప్పను కానీ గ్రీనరీగా ఉంది పర్లేదు ఫుడ్ అయితే చాలా బాగుందండి కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండిద్ది అనిపించింది అనమాట ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాలి కదండి వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత బయట వైపు అయితే ఇలా కుటీరాలాగా చిన్నవి అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి 3K క్లోజ్ చేసేస్తారంట ఇంక ఇక్కడ సర్వ్ అనేది సర్వింగ్ చేయరంట అందుకని లోపల ఇంకో రూమ్ ఉందండి ఆ రూమ్లోనే కామన్గా అందరూ కూర్చొని ఉంటారు కదా అలానే ఉంది ఇక్కడ కూర్చుంటామంటే వాళ్ళైతే ఆ మాట చెప్పారనమాట 3K క్లోజ్ అయిపోతుందండి అక్కడ సర్వీస్ ఉండదు అని సరే అని చెప్పి ఇంకా లోపలికైతే వచ్చేసాము
ఇంకా ఆర్డర్ చెప్పిన తర్వాత వచ్చేసిందండి. వాళ్ళనే అడిగితే ఏదో చిట్టి ముత్యాల రైస్ అని చెప్పారండి, అది తీసుకొని వచ్చారు. ఇంకోటి వచ్చేసి క్రాబ్ అయితే తీసుకున్నాడండి మా బాబు. అంటే మేము ఎప్పుడైనా సరే ఇట్లా వైజాగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్రాబ్ అయితే తింటామండి. అంటే గుడికి వెళ్తా ఏంటండి నాన్ వెజ్ అనుకుంటారేమో, అంటే నాకైతే వండటం రాదండి. ఒక్కసారి తిన్నాను, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎప్పుడైతే ఇలా వైజాగ్ సైడ్ వస్తాము అప్పుడు తినాలి అని ఫిక్స్ అయ్యాము. కాకపోతే మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికే టైం పట్టుతుంది కాబట్టి మనం ఎటు మళ్ళీ తలస్నానాలు అవన్నీ చక్కగా చేసుకుంటాం కదా అన్న ఒపీనియన్తో తింటామండి. ఎందుకంటే మళ్ళీ నేను గుడి నుంచి సపరేట్గా అయితే దానికోసం రాలేను కదా, అందుకోసం అనమాట. ఇక మా వారైతే చిట్టి ముత్యాల రైస్ అని అదిగోండి, అది స్పైసీగా ఉందండి, కాకపోతే బాగానే ఉంది టేస్ట్ అయితే. అదైతే ఆర్డర్ చెప్పారనమాట. ఇంకా క్రాబ్ వచ్చేసి కర్రీ లేదు, ఫ్రై లేదండి, అది ఏదో స్టఫ్డ్ స్టార్టర్ అంట. అంటే క్రాబ్ లోపలదంతా తీసేసి ఫ్రై చేసి ఆ తర్వాత క్రాబ్లోనే పెట్టేసి సర్వ్ అనేది చేస్తారంట అని చెప్పారు. సరే మా అబ్బాయి అయితే అంతకుముందు అయితే తినలేదండి. అంటే తను చిన్న పిల్లోడప్పుడు ఓకే తిన్నాడు. మేము అనుకుంటూ ఉంటాం కదా వైజాగ్ వెళ్ళినప్పుడు తినాలి, చాలా 1 year అవుతుంది అట్లా. అది చూసి తను కూడా తినాలి అని అనుకున్నాడు. నాకు ఖచ్చితంగా ఇప్పియాల్సిందే అని గొడవ చేశాడు. అంటే మేము వద్దన్నాం అనమాట, అది ఎలా ఉండిద్దో ఏమో అని. కానీ తను మాత్రం ఖచ్చితంగా నాకు కావాల్సిందే అన్నాడు. అందుకని సరే అని ఆర్డర్ అయితే పెట్టామండి. దీని తర్వాత అయితే నెక్స్ట్ వీడియో ఉంటుందండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనమాట, సిరీస్ అనుకోండి లేదా పార్ట్ 1 పార్ట్ 2 అలా అనుకోండి, మీ ఇష్టం అండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.